సార్ ఏపీ విషయానికొస్తే ఏపీలో రాప్తాడు వివాదం. జగన్మోహన్ రెడ్డి రాప్తాడు వెళ్లారు. సో అక్కడ లింగస్వామి కుటుంబాన్ని ఆయన పరామర్శించడం జరిగింది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారంటే ఇది కావాలనే అధికార పార్టీ హత్య చేయించిందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత తన హెలికాప్టర్ దగ్గరికి జనాలు రావడము, ఆ హెలికాప్టర్ విండో పగలడము, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా బెంగళూరు వెళ్ళడము, ఇదంతా ఒక కుట్రగా జరిగిందని చెప్పేసి వైసీపీ ఆరోపిస్తుంటే టీడీపీ కూడా ఘాటుగానే విమర్శించిన పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీసుల బట్టలు తీస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడము అని చెప్పి నిన్న హోంమంత్రి అనిత కూడా స్పందించడం జరిగింది ఈ వ్యవహారం మీద. సో ఓవరాల్గా చూస్తే మీకేమనిపిస్తుంది? అంటే లింగమయ్య అనే కార్యకర్త చనిపోయాడు. వాళ్ళ పార్టీ కార్యకర్త కాబట్టి ఆ కుటుంబాన్ని పరామర్శించడంలో తప్పేం లేదు. సానుభూతి తెలపడం కానీ పరామర్శించడం కానీ తప్పు లేదు. కానీ అక్కడ ఆయన మాట్లాడిన విధానం చూస్తే పోలీసులు అధికార పార్టీకి ఉన్నారు, వాళ్ళ బట్టలు ఊడదీస్తాను అని మాట్లాడడం తీవ్రమైన భాష పోలీసుల పట్ల. వాళ్ళు పక్షపాతంగా వివరించినారా, నిష్పక్షపాతంగా వివరించినారా, కేసు పూర్వపరాలను తెలుసుకొని మాట్లాడచ్చు. ఆయనకేం శాసనసభలు ఉన్నాయి, ఎక్కడైనా మాట్లాడచ్చు, డీజీపీకి రిప్రజెంట్ చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. కానీ చేయకుండా బట్టలు ఉడిదిస్తాము అనడం, దానికి ఒక ఇన్స్పెక్టర్ కూడా సమాధానం చెప్పారు. మేము కష్టపడి చదువుకొని పైకి వచ్చినాము, ప్రాక్టీస్ చేసాము, ఇది చేసి మా బట్టలు ఊడిదిస్తాము అనడం అమర్యాద అని అతను కూడా కొంచెం తీవ్రంగానే మాట్లాడినాడు, కౌంటర్ రిప్లై ఇచ్చినాడు. ఇవి ఈయన స్థాయికి తగ్గ మాటలు కాదు. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడుగాను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ముఖ్యమంత్రిగా కూడా 5 సంవత్సరాలు ఉన్నాడు కదా. ఆయన ఉన్నప్పుడు ఆయన కింద కూడా ఇదే వ్యవస్థ పనిచేసింది కదా. ఇప్పుడు ఆయన లేడు, వేరే పార్టీ అధికారంలోకి వచ్చింది, ఆ పార్టీకి అనుకూలంగా పనిచేస్తుంటారు. అనుకూలమని నేను చెప్పను, ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి కొంచెం వాళ్ళు సానుభూతితో వెళ్లాల్సింది ఉంటుంది. ఎందుకు ఈ విషయం చెప్తున్నారంటే ఇది ఇక్కడొచ్చిన జాడ్యమే కాదు, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ ఇక్కడొచ్చిన జాడ్యమే కాదు, ఇది త్రూఅవుట్ ఇండియా ఇదే పద్ధతి ఉంది. తమిళనాడు కూడా అంతే కదా. తమిళనాడు కూడా అంతే. ఎందుకు అవుతుంది ఇది అని ఆలోచన చేసినప్పుడు రీజనల్ పార్టీస్, ఇప్పుడంటే నేషనల్ పార్టీస్ అధికారంలో ఉంటాయంట, ఏదో ఎక్కడి నుంచో ఆదేశాలు రావాలా, ఇవన్నీ అయ్యేటి కాదు, పోయేటి కాదు. ఇప్పుడు ఈ రీజనల్ పార్టీస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ అధ్యక్షుడే ముఖ్యమంత్రి అవుతున్నాడు. మొత్తం వ్యవస్థ అంతా అధికార వ్యవస్థ కానీ అసెంబ్లీ కానీ ఇవన్నీ ఆయన కన్సర్న్ సీఎం ఆఫీస్ నుంచి ఆదేశాలు వెళ్తుంటాయి. కనీసం జిల్లా కలెక్టర్లో ఇంపార్టెంట్ ఫైల్ కదలాలన్నా కానీ సీఎంఓ నుంచి ఫోన్ పోతేనే వస్తాయి. సెక్రటరీ అయినా కానీ సీఎం నుంచి ఫోన్ పోతుంది. పోలీసు వ్యవస్థను కూడా అంతా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే మార్పులు చేర్పులు ఉంటాయి కాబట్టి వాళ్ళు ముఖ్యమంత్రికి అనుకూలంగానే పోతుంటారు. ఇవి ఈ రీజనల్ పార్టీస్ అధికారంలోకి వచ్చినాక ఈ వ్యవస్థ రూపుదిద్దుకుంది. ప్రజాస్వామ్యానికి మంచిది అంటే మంచిది కాదు, తప్పే. ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి అనుకూలంగా పనిచేయడం అనేది తప్పు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే అన్ని చోట్ల రీజనల్ పార్టీస్ వచ్చి సీఎంఓ ఆఫీస్ ఫోర్టిఫికేషన్ వదులుతుంది. వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకే నడుచుకోవాల్సి వస్తుంది. యంత్రాంగమైనా సరే, తర్వాత శాసనసభలైనా సరే, సెక్రటరియట్లు అయినా సరే, మొత్తం శాసనసభ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ జ్యుడిషియరీ అని నేను అనలేను, యంత్రాంగం కానీ శాసనసభ వ్యవహారాలన్నీ ముఖ్యమంత్రి పేషి నుంచే నడుస్తుంటాయి. అది రీజనల్ పార్టీస్ వచ్చిన చోట ప్రతి చోట ఇది ఉంది, ఈ దౌర్భాగ్యం. ఓకే. ఇప్పుడు